హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వ్లాగ్స్. సో మా పాప గలగల సిద్ధల నోము పట్టిందండి లాస్ట్ ఇయర్ శివరాత్రికి. సో అది పిడతల్లోని కొన్ని మేకప్ కిట్ ఇంకాను కొన్ని స్వీట్స్ అవన్నీ పెట్టేసి ఇస్తాము, దేవుడి దగ్గర పెట్టేసి. అది కూడా 12 ఇయర్ బిఫోర్ ఆడపిల్లలకు మాత్రమే ఇస్తాము. సో ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ నేను వైజాగ్లోనే కొనుక్కున్నాను పూర్ణ మార్కెట్లో. ఇంకా కొన్ని స్వీట్స్, ఇంకా చక్రాలు సరిపోతే ఇంకా 4 ఐటమ్స్ మా ఇంట్లో మేమే చేసుకున్నాము. మా చెల్లి ఫస్ట్ టైం ప్రయత్నిస్తుంది చిన్న చిన్న చక్రాలు చేయడానికి, కానీ చాలా బాగా చేసింది. అండ్ ఇంకా మా పిన్ని, మా మమ్మీ అరిసెలు అండ్ పాలకాయలు చేశారు. సో మా పిన్ని ఏమో పాలకాయలు అండ్ మా మమ్మీ ఏమో అరిసెలు చేసింది. సో వేడిగా అసలు నాకు ఇలా తినాలనిపించిందంటే చాలా బాగా చేశారండి. అండ్ దెన్ నేనేమో ఏం చేశాను, గెస్ట్ చేస్తారా? ఏం చేస్తాను తెలుసా? మంచి మడత కాజాలండి, మడత కాజాలు చేశాను నేను ఫస్ట్ టైం. చూడండి ఎంత బాగా వచ్చాయో చిన్నవి. సో ఇటువైపు ఏమో మా డాడీ మా జున్నుకి గోరింటాకు పెడుతున్నారు. నాకు మా డాడీ పెట్టారు, మా జున్ను తల్లి కూడా మా డాడీయే పెట్టారు. అయితే హ్యాపీగా ఓపిక్గా పెట్టించుకుంది. ఇదిగోండి నెక్స్ట్ మా పాపకి ఇలా రెడీ చేసాము, పట్టు లంగా జాకెట్ ఇంకా ఆర్నమెంట్స్ వేసి. మా చెల్లేమో ఆ లంగా జాకెట్ కుట్టింది, చాలా అందంగా చాలా క్యూట్గా పాపిడి చేయని వడ్డానం అన్నీ పెట్టుకుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇది కథ. తను ఒక పాట పాడమంటారు పంతులు గారు, లైక్ అతను చెప్పి పాట పాడమంటారు. ఒక రిచువల్ చూడండి. మమ్మీ చెప్తే నువ్వు చెప్పు. నోము పట్టి తినమ్మా బాల చెప్పు. బాల వాయనం ఇచ్చి తినమ్మా నమ్మా శివరాత్రికి పట్టి తినమ్మా మమ సౌభాగ్య సిరి సంపద ఇవ్వమ్మా గలగల సిద్ధినోము చేసి తినమ్మా అమ్మా మమ జోడ వాయనాలు ఇచ్చి తినమ్మా పార్వతి పరమేశ్వర కరుణ కటాక్ష ఇవ్వమ్మా గలగల సిద్ధినోమా. సో అయిపోయిందండి, నోము కావాల్సిన పాట పాడేసింది. సో పంతులు గారు వాళ్ళ అమ్మాయి తనకి ఫస్ట్ పలదానం ఇచ్చాం, తర్వాత ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్కరికి ఇచ్చాము. చాలా బాగా అనిపించింది అసలు. మా పాప అంత పెద్ద లాంగ్ హెయిర్ జడేసి సవరం పెట్టి ఫస్ట్ టైం తను ఒక నోము ఇచ్చిందండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. తనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా రెడీ చేసాము. సో తర్వాత చాలామంది అమ్మాయిలు వచ్చారు, వాళ్ళందరూ వీళ్ళు మాట.
సో మా పాపకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. చూసారా అసలు చక్కగా జడ ఊపుకుంటూ అసలు చాలా ఎంజాయ్ చేసింది. అమ్మా నాకు ఇంత లాంగ్ హెయిర్ వచ్చింది చూసా, ఐఎమ్ ప్రిన్సెస్ అని చెప్పి చక్కగా తిరుగుకుంటూ ఆడుకుంది. అసలు తను టైర్డే అవ్వలేదు, అలా ఆడుకుంది. అండ్ ఇక్కడ మా తమ్ముడు అండ్ మా చిన్న తమ్ముడు, సో ఇక్కడ చాలా బాగా తీసుకుంది ఫొటోస్ అని. నేను ఇంకా మా చెల్లి నేను తనకి రెడీ చేస్తున్నప్పుడు ఫోటో. అండ్ దిస్ ఈజ్ మీ. అండ్ ఇక్కడ నేను మా తమ్ముడు మా కజిన్స్ ఓన్లీ. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చి మా మామయ్య గారు మా డాడీతో ఒక ఫోటో. సో మా మామయ్య గారు కాకపోతే గిరీష్ లేడు, గిరీష్ మై హస్బెండ్. సో గిరీష్కి మరి అవ్వలేదు. సో ఇక్కడ మా తమ్ముడు. అండ్ ఇక్కడ వచ్చి మా బాబాయ్ వచ్చారు, మా బాబాయ్తో కూడా ఫోటో తీసుకుంది మా జున్ను. సో ఇన్ని ఫొటోస్ తీసుకుందంటే మా జున్ను తల్లి. సో జున్ను తన ఫ్రెండ్కి ఏం అడుగుతుందో వినండి ఒకసారి. మరి నువ్వు అబ్బాయిలాగా నా జుట్టు కట్ చేసుకున్నా పాడైపోయినా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? So please do like, share, subscribe to my channel Shruti